హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఉదయాన్నే గొర్రెపిల్లనైతే బొదులో ఉంటుంది కదండీ! దాన్ని తీసుకెళ్ళి మా అబ్బాయి ఏమో బయట కడుతున్నాడు. రోడ్డంతా ఊడ్చేశాను, ఇల్లు కూడా ఊడ్చేశాను, అలాగే పొయ్యి కూడా అంటించేశానండి. ఆ తర్వాత దీన్ని తీసుకెళ్ళి బయట కడుతుంటే మీకు చూపిస్తున్నాను. బయటంతా క్లైమేట్ చాలా బాగుంది. చాలా చల్లగా ఉందండి. వర్షం పడట్లేదు 3 రోజుల నుంచి హ్యాపీ. ఇలా చల్లగా ఉంటే ఎండ రాకుండా, వాన రాకుండా ప్రాణం చాలా హాయిగా ఉంటుంది కదండీ! చూడ్డానికి ఎంత బాగుందో. మాకింకా తోటలు దగ్గరే ఉంటాయి కాబట్టి ఇంకా హాయిగా అనిపిస్తుంది. ఆశకు కూడా ఒక అంతుండాలండి. వర్షము రాకుండా, ఎండ రాకుండా పంటలెలా పండుతాయండి నా పిచ్చి కాకపోతే. ఏదో అలాగ అనిపిస్తుందిలేండి ప్రాణానికి. ఇంకా నేను చేసుకోవాల్సిన పనులన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటాను. గిన్నెలన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశానండి ముందు. ఇవి తోమాలి. మరి పిల్లల్ని పంపించిన తర్వాత వీటిని తోముతాను. అత్తయ్య గారేమో బాటిల్స్ పడుతున్నారు. ఇంకా ఈ రోజైతే అత్తయ్య గారికి పనుంది. ఉపాధి హామీ పనికెళ్తారు అత్తయ్య. ఇంకా టైం ఉందనేసి బాటిల్స్ పడుతున్నారు. అలాగే బిందెల్లో, కుండీల్లో వాటిల్లో కూడా పడతారు. నేనేమో ఒక బిందె తీసుకొచ్చి అయితే ఇక్కడ పెట్టేశాను. పొయ్యి అయితే ఇందాక ఎప్పుడో మొదలుపెట్టాను. కానీ అది ఇప్పటికైతే రాజుకుంది. దాని మీద కుండ పెట్టి నీళ్ళ కుండ అయితే వేశాను. పిల్లలకి నీళ్ళు కాగుతాయి కదా! ఈలోపు ఈ నీళ్ళు కాగేలోపు అయితే నేను పైన అయితే చూసుకుంటాను గ్యాస్ దగ్గర పని. ఇంకా టీ పెట్టుకుంటున్నామండి. అత్తయ్య పొలానికి వెళ్తారు కదా! ఇక అత్తయ్యకి కొంచెం టీ పెట్టిస్తే ఉన్న పని అయితే నేను తర్వాత చేసుకుంటాను. ఇంకా నేను టిఫిన్ అయితే పులిహోర చేస్తాను. పిల్లలకేమో పెసరపప్పు అయితే ఉడకబెట్టి దానిలో ఒక పచ్చడి ముక్క, కొంచెం నెయ్యి వేసి అయితే బాక్స్ పెట్టేస్తాను. పెసరపప్పు కట్లా తయారు చేసుకుంటారు కదండీ! కొంచెం నీళ్ళు ఎక్కువ పోసి పలచగా. అలా కాకుండా నేను కొంచెం అటు ఇటుగా అయితే చేస్తాను. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఇంకా పనులన్నీ ఒకదాని తర్వాత ఒకటి రన్ అవుతూనే ఉంటాయండి. నేనేమో మీతో ఒక మంచి విషయాన్ని మాట్లాడాలనుకుంటున్నాను. అది అందరికీ మంచిదవుతుందో లేదో నాకైతే తెలియదు కానండి. నాకు మాత్రం చాలా చేదుగా అనిపించిందండి అదైతే. మనకు జరిగిన మంచి గానీ, ఇంకా చెడు గానీ ఇతరులతో షేర్ చేసుకుంటే అందులో ఉన్న ఎంతో కొంత మంచో, చెడో గ్రహిస్తారనైతే మీతో చెప్తున్నాను. నేను చాలా వీడియోస్‌లో అయితే నా ఓన్‌గా నేను ఎలా ఉంటానో, నా బిహేవియర్ ఏంటో దాని గురించే నేను చెప్పుకుంటూ వీడియోస్ అయితే చేస్తున్నాను. ఒక్కోసారయితే నా పనులు నేను చేసే విధానం, పద్ధతుల గురించయితే చెప్తాను. మా ఫ్యామిలీ గురించయితే. కానీ ఒక్కొక్కసారయితే నాకు చెప్పాలనిపిస్తుందండి. మనం అనుభవించిన దాన్ని ఇతరులతో షేర్ చేసుకుంటే వాళ్ళకి కూడా ఒక అవగాహన అంటూ వస్తుందనేసి ఒక్కో విషయాన్ని ఇలా నాకు తెలిసినంత వరకైతే నేను చెప్తూ ఉంటాను. ఈరోజు నేను బ్యాంక్ దగ్గరికి త్వరగా పనులన్నీ ముగించేసుకొనైతే వదినతోటి పాటు వెళ్ళాను. అక్కడికి నేను చాలా సార్లు బ్యాంక్ దగ్గరికి వెళ్ళాను. కానీ ఎప్పుడూ కూడా ఇలా బాధపడిన రోజు లేదు. చాలా బాధ అనిపించింది. ప్రతిసారి నేను సంతోషంతోటైతే వీడియోస్ చేస్తాను గానీ, ఈరోజైతే చాలా బాధగా ఉండైతే నేను వీడియోలో మాట్లాడుతున్నా. ఇలా మాట్లాడతానని, ఇలా వీడియో చేస్తానని అయితే ముందు అనుకోలేదండి నేను. చక్కగా పనులు చేసేసుకొని పిల్లలతోటి హాయిగా నేను వీడియో అయితే చేసుకోవచ్చు. తర్వాత వదినతో కలిసి అయితే బ్యాంక్ దగ్గరికెళ్ళి అది కూడా మీతో షేర్ చేసుకోవచ్చు అని అయితే నేను ప్లాన్ చేసుకున్నాను. మనం అనుకున్నది ఒకటైతే జరిగేది మరొకటి అవుతుంది కదండీ! అంతా కొంపలు మునిగిపోయే విషయం ఏమీ కాకపోయినా నా మటుకైతే నాకు చాలా బాధ కలిగించింది. ఎందుకిలా అంటున్నానంటే ముందు విన్న తర్వాత లాస్ట్‌లో మీరేమనుకుంటారు? ఈ విషయానికే అంత ఇదైపోవాలా అనుకుంటారు కదా! ఎవరి పాటికి వాళ్ళకి ఆ విషయం కొంచెం పెద్దదవ్వచ్చు, చిన్నదవ్వచ్చు. యాక్సెప్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది కదండీ! అది ఆ చేదనేది భరించే వాళ్ళకే తెలుస్తుంది. చూసే వాళ్ళకి, వినేవాళ్ళకి తెలీదు. సాధారణంగా మధ్యతరగతి ఫ్యామిలీస్‌లో బంగారాలు కొనుక్కుంటారండి. అందరిలాగానే ఒంటి మీద పెట్టుకోవాలి, ఆనందించాలి, చక్కగా వేసుకోవాలి నగలు అనైతే ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆడవాళ్ళకైతే మరీ ఎక్కువ ఉంటుంది కదండీ! ఆడవాళ్ళే కదండీ బంగారం కొనేది ఎక్కువగా. మరి మేము కూడా కొద్దో గొప్ప అయితే మెడలో ఏదో మెరుస్తూ ఉంటుంది. కానీ అవసరాలకైతే మరి బ్యాంకులో పెట్టక తప్పదు కదండీ! అలాగే మాదొకటి బొందు తీసుకెళ్ళి అయితే మరి బ్యాంకులో పెట్టుకున్నాము. అది 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. మరి తెచ్చుకోవాలి కదండీ! ఈ సంవత్సరం అనుకుంటా 2 సంవత్సరాలు జరిపేశాము. అలా మధ్యలో వడ్డీలు అలా కట్టుకుంటూ వెళ్ళినా ఫైనల్‌గా అయితే ఏదో ఒక రోజైతే దాన్ని విడిపించుకోక తప్పదు కదండీ! ఎన్ని వడ్డీలని కడతాం, ఎన్ని సంవత్సరాలని కడతాము. మినిమమ్ ఒక సంవత్సరమే ఉంచుకోవాలి. దాని తర్వాత ఎన్ని సంవత్సరాలు ఉంచినా అది మనకే నష్టం కలుగుతుంది తప్ప లాభం ఏమీ ఉండదు. వడ్డీల మీద చక్ర వడ్డీలు, బారు వడ్డీలు ఇవి వేసేసి మనకి పెట్టిన మనం తెచ్చుకున్న దానికన్నా డబల్ అయితే అయిపోతుంది. అలా అయినా మరి భరించాలి కదండీ! తప్పదు తెచ్చుకోవాలి. మన వస్తువు అక్కడ ఉన్నప్పుడు మనం వదలలేము. మరి తెచ్చేసుకోవడానికి ఈరోజు వెళ్ళాము. ఏదో అవసరానికి పెట్టుకుంటాం కానీ పర్మనెంట్‌గా అక్కడే వదిలిపెట్టేయాలని ఎవరు అనుకోరు. మేము రేపు అనుకుంటూ అలా వాయిదాలు వేసి అయితే ఈరోజైతే దాన్ని తేవడానికి వెళ్ళాము. దేవుడు వరం ఇచ్చినా గానీ పూజారి కరుణించాలంటండి. ఎందుకంటే గుడి తలుపులు తీయకుండా దేవుడి దగ్గరికెళ్ళి మనం దండం పెట్టుకోలేం కదా! ఆయన్ని అడగవలసింది అడగలేం కదా!
మరి పూజార్లోనే ఉంటుంది. అలాగే మన బంగారం మనదైనా, డబ్బులు మనవైనా మధ్యలో ట్రాన్సాక్షన్స్ చేసేవాళ్ళు ఉంటారు కదండీ! దాంట్లో జాబులు చేసేవాళ్ళు, బ్యాంకు ఉద్యోగులు. వాళ్ళతోటైతే ఎంత రిస్క్‌గా ఉంటుందోనండి. ప్రాణం అసల బ్యాంక్ దగ్గరికెళ్తుంటే ఎందుకొచ్చామా అనిపిస్తుంది. మన పని ఏమీ జరగనివ్వరు. టైం అంతా వేస్ట్ అయిపోతుంది. బ్యాంకుల చుట్టూ తిరగడానికి మినిమమ్ ఒక 2, 3 రోజులు పడుతుంది. నిన్న బ్యాంకు సెలవంట ఏదో వచ్చేసాము. ఈరోజు వెళ్ళాము. ఉదయం 10 గంటలకు వెళ్తే మధ్యాహ్నం 12:30, 1 గంట అయినా కానీ మాకివ్వడానికి స్లిప్ మీద రాయమంటారు. స్లిప్ మీద రాసిన తర్వాత ఇది కాదు వోచర్ మీద రాయాలంటారు. వోచర్ మీద రాసిన తర్వాత అక్కడికెళ్ళి సైన్ అంటారు. ఇక్కడికెళ్ళి సైన్ అంటారు. బ్యాంకు దగ్గరికి తెలియని వాళ్ళు వెళ్తే నరకం చూసినట్టు ఉంటుందండి. ముసలోళ్ళు అలాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా పడతారో తెలియదు కానీ కొద్దో గొప్ప చదువుకున్న వాళ్ళమే చాలా రిస్క్‌గా అయితే ఉంటుంది. వాళ్ళు ప్రజలకు సేవ చేయడానికి ఉద్యోగాల్లో జాయిన్ అవుతారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత జనాలతో ఆడేసుకుంటారండి. అక్కడికెళ్ళండి, ఇక్కడికెళ్ళండి అని ఫుట్‌బాల్‌లా ఆడేసుకుంటారు. అక్కడ అక్కడ నిలబడి ఉన్నంతసేపు ఎంత బాధగా అనిపిస్తుందో వాళ్ళకేం తెలుస్తుంది. కుర్చీలో కూర్చొని ఏదో నొక్కుతూ ఉంటారు. వాళ్ళకు ఉండేది వాళ్ళకుంటుంది. కానీ జనాల్ని అంతసేపు లైన్‌లో నిలబెట్టి వాళ్ళని ఎంత ఇసిగించేస్తున్నాం అనేది వాళ్ళెంతో కూడా తెలుసుకోరు. బ్యాంక్‌లో బంగారం పెట్టినప్పుడు దాన్ని తెచ్చుకోవాలంటే ఎలాంటి ఫార్మాలిటీస్ ఉంటాయో నాకు తెలియదు. తెలియకుండానే వెళ్ళాను. కానీ అక్కడ వాళ్ళు ఎలా చేయమంటే అలానే అన్నిట్ల మీద సంతకాలు పెట్టించిన తర్వాత వదిన చేత అన్నీ కూడా నేను పుచ్చుకునైతే క్యాషియర్ దగ్గరికెళ్ళాను. ఇక్కడే వచ్చిందండి రిస్కు. అన్నీ కూడా తిప్పలు పడి ఏదో కంప్లీట్ చేశాను. అసలు తిప్పలు పడవలసిన అవసరమే ఉండదండి. అంతా కూడా వాళ్ళే చూసుకుంటారు కదా! కానీ ఒక్కొక్కళ్ళతోటైతే అలా ఆడేస్తూ ఉంటారనమాట. ఇంకా అన్నీ భరించి ఇంకా క్యాష్ అయితే కట్టేసిన తర్వాత మనదైతే మన వస్తువు మనకిచ్చేస్తారు. ఇక లైన్‌లో అయితే ఒక గంట సేపు నిలబడి ఉంటానండి. ఆ గంట సేపు నిలబడిన తర్వాత మొత్తం ఫైనల్‌గా మేము కట్టవలసిన క్యాష్ వచ్చేసి రూ. 52,982. కానీ పైన ఆ రూ. 12 చిల్లర తీసుకెళ్ళి ఇచ్చేస్తే మనకి రూ. 100 వెనక్కి ఇచ్చేస్తారు వాళ్ళు. అక్కడితోటి సెట్ అయిపోతుంది. కానీ నాకు చిల్లరేమో లేదు, తీసుకెళ్ళలేదు నేను. కరెక్ట్‌గా నేను 53,000 తీసుకెళ్తే నాకు వెనక్కయితే రూ. 70 ఇచ్చారు. రూ. 70 ఇచ్చారు కదా! ఇంకొక రూ. 8 వస్తాయనేసి నేను లెక్క చూసుకున్న తర్వాత క్యాషియర్ దగ్గరికెళ్ళి అడిగితే అప్పటి వరకు అది ట్రాన్సాక్షన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. నేను చేంజ్ ఆయన ఇచ్చారు. తిరిగి నేను అడిగాను. ఆయనకి ఎంత కోపం వచ్చిందంటే అసలు నా డబ్బులు నేను అడిగాను. రూ. 8 ఒక్క రూపాయి అయినా ఎవరి డబ్బులైనా ఎవరు వదలరు కదండీ! నేను పైనున్న రూ. 12లో ఒక్క రూ. 2 కట్టకపోయినా ఆ 52,000 వెనక్కి ఇచ్చేస్తారు. ఆ అమౌంట్ అంతా వెనక్కి ఇచ్చేసి ఆ రూ. 2 తీసుకురమ్మంటారు కదా! మరి నేను రూ. 8 ఆళ్ళకెందుకు వదిలిపెట్టాలనేసి నేను అడిగాను. ఆ రూ. 8లో ఏమీ ఆస్తులేమి కూడగట్టేయము. కానీ వాళ్ళకి అంత పట్టుదల ఉంటుంది గవర్నమెంటోళ్ళు అయినప్పుడు. మరి పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు రెక్కడితే కానీ డొక్కాడని వాళ్ళ దగ్గరైతే రూ. 8, రూ. 10లో రూ. 2 తీసుకొని మనకి రూ. 8 ఇస్తానికి వాళ్ళకంత బాధ. మరి మన డబ్బులు ఎందుకు వదిలిపెట్టేయాలని అయితే నాకు చాలా పట్టుదల వచ్చేసి నేను అడిగాను. అదే మనకి రూ. 8 కాకుండా రూ. 2 ఇవ్వగలిగుంటే నేనైతే అడగను. రూ. 2 కదా అనేసి వదిలేసేదాన్ని. ఎందుకంటే వాళ్ళతో లాగి, పీకి ఇవన్నీ పడలేక రూ. 2, రూపాయలు, రూ. 3 వదిలేసేవాళ్ళు ఉంటారు. ఇంకా నేనైతే వదలడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే పైనున్న రూ. 2 కదా వాళ్ళకి ఇవ్వాల్సింది. రూ. 8 వాళ్ళ అకౌంట్‌లో ఎందుకు ఉంచేయాలని అయితే నాకు కోపం వచ్చి అయితే అడిగాను. ట్రాన్సాక్షన్ అక్కడితోటి ఆపేసి నాకు 52,000 పైనున్న చిల్లరంతా కూడా అక్కడ కొట్టినట్టు పెట్టేసి తీసుకెళ్ళి సేవింగ్ అకౌంట్‌లో కట్టుకో, ఇక్కడ అవ్వట్లేదు అని చెప్పి పిలిచి డబ్బులు నా చేతికి ఇచ్చేశారు. అక్కడ ఎలాంటి లోటుపాట్లు జరిగినా బాధ్యత అంతా వాళ్ళ మీదే ఉంటుంది కదండీ! అక్కడ ప్రజలకు సేవ చేసే హోదాలో వాళ్ళున్నారు. చేయించుకునే హోదాలో మనం ఉంటాము. ఇలా చిన్న చిన్నవి ఏవైనా జరిగినప్పుడు నేను చేంజ్ అడిగిన నెపంతోటి ఆయన డబ్బులన్నీ కూడా అక్కడ పెట్టేసి సేవింగ్ అకౌంట్ చేయించుకో అంటున్నారు. మనము మన వస్తువు తీసుకోవడానికి మన డబ్బులు పుచ్చుకుని వెళ్తే వాళ్ళు ట్రాన్సాక్షన్ చేసి పెడతానికి వాళ్ళకంత కోపం వచ్చేసింది. ఆ రూ. 8 గురించండి. అక్కడ వచ్చిన చిక్కంతా కూడా రూ. 8 వల్ల. రూ. 8 నేను వాళ్ళకి వదిలేస్తే నా పని అక్కడ సులభంగానే అయిపోతుంది. మరి నా పని అవ్వడం ఆగిపోయింది. ఆపేశారు. ఏం చేయాలి అంటే సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేయాలి. సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే నేను పాన్ కార్డ్ తెచ్చుకోవాలి. పాన్ కార్డ్ ఏం పట్టుకెళ్ళలేదు. అసలు బంగారం తెచ్చుకోవడానికి పాన్ కార్డులు ఇవన్నీ కూడా పని ఉండదు. ఆల్రెడీ పాన్ కార్డు అకౌంట్‌కి లాగిన్ అయిపోయి ఉంటే అవసరం ఉండదు. కానీ దురదృష్టం అనుకుంటా లాగిన్ అయితే అవ్వలేదు. పాన్ కార్డు కోసం ఇంటికెళ్ళవలసొచ్చింది. అక్కడ 3 గంటలు కూర్చున్న తర్వాత మళ్ళీ ఇద్దరము కలిసి ఇంటికొచ్చాము. ఇంటికొచ్చి ఆ పాన్ కార్డ్ తీసుకొని దాని జిరాక్స్ తీసుకొని వాళ్ళకిస్తే అప్పుడు
చేశారు. అప్పటికి కూడా క్యాషియర్ ఏమంటున్నాడంటే, నా దగ్గర చేంజ్ లేదు కాబట్టి షేవింగ్ అకౌంట్‌లో ఏసుకోమంటున్నాడు. అప్పటికి కూడా రూ. 12 పట్టుకెళ్ళాను. పైన చిల్లర తీసుకెళ్ళి మొఖం మీద కొట్టాలనిపించింది. కానీ కొట్టకూడదు కదండీ! మనకు కూడా ఒక సంస్కారం అంటూ ఉంటుంది కదా! వాళ్ళు సంస్కారం లేకుండా ప్రవర్తిస్తారు. ఎంతో బాధొచ్చిందో నాకు. కేవలం నా డబ్బులు ఒక్క రూ. 8 వాళ్ళకు వదలకుండా నేను అడిగినందుకు అక్కడ ఆ డబ్బులు కట్టించుకోవడం ఆపేసి నన్ను ఇంటికి పంపించి ఆ పాన్ కార్డ్ తీసుకొచ్చే వరకు కూడా వాళ్ళు నా పనైతే కంప్లీట్ చేయలేదు. మా ఇల్లు అంత దూరం కాదు. బ్యాంకు ఉన్న ఊళ్ళో అయినప్పటికీ చాలా దూరమే నడిచెళ్ళాలి. ఆ ఎండని 1 గంట ఎంతో అవుతుంది టైము. నడుచుకుంటూ వెళ్ళాము. మరలా వచ్చేటప్పటికి వీళ్ళు భోజనాలకు వెళ్ళిపోతారేమోనని అదొక డౌటు. అలాగే పరుగున వెళ్ళినట్టు వెళ్ళి ఆ కార్డ్ తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తే అప్పుడు చేసి పెట్టారనమాట. మళ్ళీ వాళ్ళు గొనుగుడు ఏంటంటే చేంజ్ వదలడానికి ఈ అమ్మాయి ఇంత పట్టుదలగా ఉంది. వీళ్ళ పనులు మాత్రం చేసి పెట్టేయాలంటున్నారు. ఏమండి ఊరుకుని చేసి పెడతారండి బ్యాంకు వాళ్ళు? వాళ్ళ జీతాలు తీసుకోరా? చక్కగా ఫ్యాన్ గాలిలో కూర్చొని ఏసీ రూముల్లో కూర్చొని చేతులు ఆడించుకుంటూ పనులు చేస్తారు. దానికి తగిన జీతం గవర్నమెంట్ ఇస్తుంది కదండీ! పేదవాళ్ళ దగ్గర, మధ్యతరగతి వాళ్ళ దగ్గరేనా వాళ్ళ ప్రతాపం. డబ్బులున్న వాళ్ళనైతే వాళ్ళు ఏమీ చేయలేరు. వంగి వంగి దండాలు పెట్టుకుంటూ వాళ్ళ పనులన్నీ కంప్లీట్ చేసేస్తారు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా వెళ్తే వాళ్ళని అలానే ఆపేస్తారు. ఎంతమంది ఉన్నా సరే అలా ఆపేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళ పనులన్నీ చేస్తారు. బ్యాంకు గవర్నమెంట్‌ది కాబట్టి అందరినీ సమానంగానే చూడాలి కదండీ! ఒకళ్ళకి ఒక న్యాయం, ఇంకొకళ్ళకి ఇంకొక న్యాయమా? చేంజ్ అడిగినందుకు అతనికి ఆ క్యాషియర్‌కి అయితే ఈరోజు అంత కోపం వచ్చేసింది. రూపాయి అయినా వాళ్ళు తక్కువ కట్టించుకుంటారండి. లేదు తేలేదు చిల్లర రూ. 2 అంటే ఊరుకుంటారా? కానీ నేను రూ. 8 వాళ్ళకి వదలలేదని నా మీద అంతా కక్ష కట్టారు. బ్యాంకులో ఉద్యోగాలు చేసేవాళ్ళు ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే ఆ ఉద్యోగాల్లో జాయిన్ అవుతారని నేను అనుకున్నానండి. నేను చదివింది కూడా బీకామే. నేను కూడా బ్యాంకులో ఉద్యోగం చేయాలి. చాలా నేను ఆశ పెట్టుకుని అయితే ఉద్యోగం చేయాలని కలలు కనేదాన్ని. కానీ వాళ్ళందరినీ చూసిన తర్వాత నాకెంత బాధొచ్చిందో. నేను ఎలాంటి ప్రొఫెషన్ ఎంచుకోవాలని అనుకున్నాను. అంత ఉద్యోగం చేసేంత చదువు నేను చదవలేదు. బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేయాలని ఎవరైనా అనుకుంటారు. కానీ ప్రజలకు సేవ చేయాలని మాత్రం మర్చిపోతారండి. ఉద్యోగం వచ్చిన తర్వాత. ఉద్యోగం రాకముందు అది చేసేస్తాను, ఇది చేసేస్తానని ప్రగల్భాలైతే పలికేసుకుంటూ ఇంటర్వ్యూలు ఇచ్చేస్తారు. కానీ ఉద్యోగం వచ్చిన తర్వాత జనాల మీద వాళ్ళ ప్రతాపం చూపిస్తూ ఏమనిపించిందంటే డబ్బుకున్న విలువ మనిషికి లేదని చాలామంది అంటూ ఉంటారు. నేను వింటూనే ఉన్నాను. కానీ ఇలా కళ్ళారా చూసేసరికైతే అది నిజమే అనిపించిందండి. కాలం డబ్బు చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మనుషులతో సంబంధం లేదు. వాళ్ళ ప్రాణాలతో అస్సలే సంబంధం లేదు. అక్కడ కళ్ళు తిరిగి పడిపోయినా పడిపోతారు. అంతేగాని వాళ్ళు మాత్రం వాళ్ళ టైం ప్రకారమే డ్యూటీ చేస్తారు. డబ్బు సంపాదించడానికి మనిషి చేయని ప్రయత్నం అంటూ ఏమీ లేదండి. ప్రతి ప్రయత్నం డబ్బు సంపాదించడానికే. కానీ డబ్బేం ప్రయత్నం చేస్తుందండి మనిషిని సంపాదించడానికి? ఎన్ని గడ్లు కరిసినా మనిషి డబ్బుని సంపాదిస్తాడు కానీ డబ్బు మాత్రం మనిషిని ఎప్పటికీ సంపాదించలేదండి. డబ్బుకి విలువ లేదని నేను అనట్లేదండి. అంతకన్నా విలువైంది మనిషి ప్రాణం కదా! డబ్బు ఏదో విధంగా సంపాదించుకుంటాం. కానీ మనిషి ప్రాణాన్ని అయితే మరలా తీసుకురాలేం కదా! ఒకసారి పోయిన తర్వాత. ఇక తింటే అన్నం కూడా విషమే అయిపోతుందండి. ఏదైనా కానీ అంతే. మనకి ఎంత ఉండాలో అంతే ఉండాలి. డబ్బు ఎంత అవసరమో మన ప్రాణం నిలబెట్టడానికి, తీయడానికి కూడా అది అంతే అనవసరం అవుతుంది ఒక్కొక్కసారి. ఏదైనా మనిషి చేతిలోనే ఉంటుందండి. కానీ మనిషిని ప్రేమించడు. డబ్బునే ప్రేమిస్తాడు. ఈరోజు ఒక్క రూ. 8 నా జీవితం మొత్తం మీద నేర్చుకోవాల్సిన పాఠం అయితే నేర్పించిందండి. ఆ ఎండలో పడి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే రూ. 8 ఎంత వాల్యుబుల్లో అర్థమయ్యాయి. ఎందుకంటే వేలకు వేలు జీతం తీసుకుని నీడపాటును కూర్చొని ఉద్యోగం చేసే ఒక ఉద్యోగి రూ. 8 ఆశపడ్డాడంటే అవి వాల్యుబులే కదండి. ఇలా మనిషిని డబ్బు దాసోహం చేసేస్తుంది. ఇదివరకు డబ్బుకు లోకం దాసోహం అనేవారండి. కానీ ఇప్పుడు డబ్బుకు లోకం మనిషి. ఎన్నో కష్టాల అనంతరం మా వస్తువు అయితే మా చేతికి వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి.